హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలో వరల్డ్. మనం చిన్నప్పుడు ఇలాంటి బొరుగుల ముద్దలు చాలా తిన్నాం కదండి. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు చాలా తినేదాన్ని. ఈ బొరుగుల ముద్దలు చాలా టేస్టీగా ఉంటాయండి. దీని ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో. బెల్లం తురుము తీసుకున్నానండి కొద్దిగా, అంటే మీరు కరెక్ట్ కొలతల ప్రకారం తీసుకుంటే తీసుకోవచ్చు. నేనైతే అందాదగా ఇలా తీసుకున్నాను. బెల్లము, అదేవిధంగా బొరుగులు, ఉండలు కట్టుకోవడానికి వాటర్ అండి. వాటర్లో చెయ్యి అద్దుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి బొరుగుల ముద్దలు. ఇక ప్రాసెస్ చూసేద్దాము. స్టవ్ మీద బాండి పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఇందులో కొద్దిగా 2 స్పూన్లంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేయొద్దు వాటరు, అసలు వాటర్ లేకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మాడుతుంది, అడుగంటుతుందని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని పాకం పట్టుకోవాలండి. ముదురు పాకం రావాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని పాకం పట్టుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ పాకం అయితే రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది. ఇదైతే ముదురు పాకం ఖచ్చితంగా రావాలండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెడితే పాకం అనేది కరెక్ట్గా రాదు, మాడిపోతుంది. కాబట్టి స్టవ్ మాత్రము సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందో టెస్ట్ చేయాలండి. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో బెల్లం వేసి చూడాలి. ఒక చిన్న ప్లేట్లో అయితే వాటర్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా బెల్లం పాకం వేసి చూడాలి. ఇది ముద్ద కడితే పాకం అయినట్టండి. ఇది ఇంకా పాకం రెడీ అవ్వలేదు. చూసారు కదా, విరిగిపోతుంది, విడిగా అయ్యింది. అలా అవుతే పాకం రెడీ కానట్టండి. ఇంకాసేపు ఉడికించుకోవాలి బెల్లాన్ని. మరొకసారి చూద్దాము, టెస్ట్ చేద్దాం వాటర్లో వేసి. చూసారు కదా, పాకం అయితే రెడీ అయింది. ఇలా ముద్దలాగా అవ్వాలండి. ఇలా అయితే పాకం రెడీ అయినట్టు. ఈ బొరుగుల ముద్దలు అనేది ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుందండి. చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బొరుగులు వేసుకొని కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ స్టవ్ ఆఫ్ చేసుకొని చేయాలి. స్టవ్ అయితే ఆన్లో ఉంచకూడదు. కొద్దిగా వేసుకుంటూ పాకం మొత్తం బొరుగులకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేసుకోవాలి, లేదంటే ఆరిపోయే కొద్దీ గట్టిగా అవుతుంది, ఉండకట్టడానికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫాస్ట్గా చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా వాటర్ని చేతికి అద్దుకోవాలి, లేదంటే చేతికి బాగా అంటుతుంది. కాబట్టి వాటర్ అయితే ఖచ్చితంగా తడుపుకోవాలి. ఇలా తడిపిన తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి రౌండ్గా. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతిసారి ఇలా వాటర్ అద్దుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలండి, లేదంటే చేతికి అంటుతుంది. చూసారు కదా, అన్నీ ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చేసుకొని అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే ఇవి 10-15 రోజుల దాకా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. పిల్లలకు రోజు ఒకటి ఇస్తే హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటాయండి.
మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.